గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫంక్షన్స్లో సెకండ్ క్లాస్ అండి. ప్రీవియస్ మనం ఆన్ టు ఫంక్షన్స్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం బైజెక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వాటి గురించి నేర్చుకున్నాం. ప్రీవియస్గా అందరికీ తెలియజేయమనగా ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం డిఎస్సి యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండి. ఓవరాల్గా దాంట్లో ఇంటర్మీడియట్వి ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేస్తాను. ఇది కంప్లీట్ అయితేనే మనం 1 to 10th క్లాస్ 6th to 10th క్లాస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఐ థింక్ ఆల్ ఆర్ ఫెమిలియర్ విత్ దిస్, బట్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి కొంచెం అందరికీ డౌట్ ఉంటుంది. సో దాన్ని నేను ఈజీగా క్లియర్గా చెప్పాలని చూస్తున్నాను. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్. చాలా మంది చూస్తున్నారు కాబట్టి నేను సెకండ్ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో నెక్స్ట్ డెఫినేషన్, బైజెక్షన్. బైజెక్షన్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఇంజెక్షన్ మరియు సబ్జెక్షన్ అంటే అన్వేకం మరియు సంగ్రస్తం అయితే ఆ ప్రమేయాన్ని ద్విగుణ ప్రమేయం అంటారు. బైజెక్షన్ అంటే ద్విగుణ ప్రమేయం. సో ద్విగుణం అవ్వాలంటే ఇంజెక్షన్ అవ్వాలి, సర్జెక్షన్ అవ్వాలి. ఇంజెక్షన్ అవ్వాలంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ డొమైన్, ప్రదేశం నుండి రెండు విభిన్న మూలకాలకు డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్, ప్రదేశంలో ఉండే సహప్రదేశం నుండి విభిన్న మూలకాలకు జత అవ్వాలి. అంటే A1 is not equal to A2, then f of A1 should be not equal to f of A2. That is called 1-1 function. And onto అంటే or subjection, సంగ్రస్తం. ప్రతి Bలో Bకి కోడొమైన్ నుండి ప్రతి ఎలిమెంట్ కి there existed at least one element. అంటే ఇక్కడ fns of B అనేది ఏమవుతుందండి? నాన్ ఎంప్టీ సెట్. fns of B అనేది should be a నాన్ ఎంప్టీ సెట్. ఇలా అయితే దానిని సంగ్రస్తం అంటారు. సో ఇలా మనకి 1-1 అండ్ ఆన్ టు ఫంక్షన్స్ ని సాటిస్ఫై చేస్తే అటువంటి దాన్ని బైజెక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 1-1 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం let us say set A as 3 elements and set B as 2 elements. A లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. let us say 1 2 3. B లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, A కామా B. ఇప్పుడు ఇది ఫంక్షన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ డొమైన్ యాజ్ ఎ యూనిక్ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్. యూనిక్ ఎలిమెంట్ కోడొమైన్ లో యూనిక్ ఎలిమెంట్ ఉంటే అది సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఆన్ టు ఫంక్షన్ ని సాటిస్ఫై చేయాలి. ఆన్ టు అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ యాజ్ ఎ ప్రీ ఇమేజ్ ఉండాలి. సో మనకి ఇక్కడ A కామా B ఉన్నాయి. సో ఇక్కడ డొమైన్ వచ్చేసరికి 3 చాయిసెస్ వచ్చాయి. ఇక్కడ కోడొమైన్ వచ్చేసరికి 1-1. సో అంటే ఈ రెండు ఎలిమెంట్స్ అనేవి ఎయిదర్ A అనేది 2 ఎలిమెంట్స్ కి మ్యాప్ అవుతుంది, 2 ప్రీ ఇమేజెస్ వస్తాయి, లేదా B కైనా 2 ప్రీ ఇమేజెస్ వస్తాయి. ఎలా సార్ అని అంటే అవి 1 2 3. A goes to 2 elements, B goes to 1 element, first case, and second case is A goes to 1 element and B goes to 2 elements. సో ఈ విధంగా మనకి 2 చాయిసెస్ వస్తాయి. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 ఎలిమెంట్స్ అనేవి ఏం తీసుకోవాలి సార్ అని అంటే ఏవైనా అవ్వచ్చు కదండి. 1 2 3లో ఏమైనా అవుతాయి. సో సెలెక్టింగ్ 2 ఎలిమెంట్స్ ఫ్రమ్ గివెన్ 3 ఎలిమెంట్స్, ఈ 3 ఎలిమెంట్స్ లో నుంచి 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయడం అంటే 3C2.
3C2. 3C2 అంటే ఈజ్ నథింగ్ బట్ 3 ఓన్లీ. ఓకే, 2 ఎలిమెంట్స్ అని కంప్లీట్ అయిపోయాయి. సో రిమైనింగ్ బి అనే ఎలిమెంట్ దేనికి మ్యాప్ అవుతుందండి? సింగిల్ ఎలిమెంట్ కి మ్యాప్ అవుతుంది. సో సింగిల్ ఎలిమెంట్ కాబట్టి 1 వస్తుంది. సో 1 ఎలిమెంట్ అనేది 1 కి మ్యాప్ అవుతుంది ఇంటూ 1. అండ్ ఈ టైప్స్ ఎన్ని వచ్చాయండి మనకి? either 2-1 టైప్ ఆర్ 1-2 టైప్. అంటే ఇవి 2 టైప్స్ వచ్చాయి. సో ఈ 3 యొక్క మల్టిపుల్స్ అంటే 2 ఇంటూ 3 ఇంటూ 1 ఈక్వల్ టు 6. అంటే 6 ఆన్ 2 ఫంక్షన్స్ మనం జనరేట్ చేయొచ్చు. 6 ఆన్ 2 ఫంక్షన్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ 2. సెట్ ఏ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈసారి సెట్ బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సెట్ ఏలో 4 ఎలిమెంట్స్, సెట్ బిలో 3 ఎలిమెంట్స్. సో 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4. అండ్ సెట్ బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా రాసుకున్నాం? ABC. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఫంక్షన్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలంటే డొమైన్ నుండి ప్రతి ఎలిమెంట్ కూడా యూనిక్ ఇమేజ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఆన్ టు కావాలంటే కోడొమైన్ నుండి ప్రతి ఎలిమెంట్ కూడా మ్యాప్ అవ్వాలి. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 3. అంటే ఆర్ ట్రిపులెట్స్. ఇలా మనం ట్రిపులెట్స్ రాసుకున్నాం. సో ఇక్కడ ఎలా వస్తుంది సార్ అని అంటే ఏబిసి 3 ఎలిమెంట్స్ అండి. ఇవి అనేవి ఏమవ్వాలి? ఇవి కంపల్సరీగా ప్రీ ఇమేజ్ అనేది దీంట్లో ఏదైనా ఉండొచ్చు. సో ఏకి అనేది 2 ఉండొచ్చు, అండ్ బికి 1, సికి 1. 4 ఎలిమెంట్స్ సరిపోయాయి కదా. సో అలా మనకి ఎన్ని చాయిసెస్ వస్తాయండి? 3 చాయిసెస్ వస్తాయి. ఓకే, 3 చాయిసెస్ వస్తాయి. అండ్ ఈ 2 ఎలిమెంట్స్ ఏమవుతాయి సార్ అని అంటే ఈ 4 నుంచి సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి 4C2. అంటే 4C2 ఈజ్ నథింగ్ బట్ 6 ఎలిమెంట్స్. ఓకే, అండ్ రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి? 2 ఎలిమెంట్స్. 2 ఎలిమెంట్స్ కి 2 మ్యాపింగ్స్ ఉన్నాయి కాబట్టి బీసీ ఉన్నాయి ఇక్కడ. సో బీసీ అనేవి రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ కి మ్యాప్ అవ్వాలి. సో 2 ఎలిమెంట్స్ కి మ్యాప్ అవ్వడానికి 2 ఫ్యాక్టోరియల్. సో ఓవరాల్ మల్టిప్లికేషన్ అంటే 3 ఇంటూ 6 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 8 ఇంటూ 36. 36 అనేవి ఆన్ 2 ఫంక్షన్స్ వస్తాయి. ఈ విధంగా మనం ఆన్ 2 ఫంక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చే కేసు ఏంటంటే సెట్ ఏలో 4 ఎలిమెంట్స్ ఉండి సెట్ బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్. నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్. ఎప్పుడైనా సరే సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటే డొమైన్ కోడొమైన్ లో ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటే నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ అనేవి n ఫ్యాక్టోరియల్ అవుతాయి. ఓకే, అండ్ సెకండ్ ప్రాపర్టీ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ A is 4 అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ B is 5. ఇక్కడ ఎన్ని ఇచ్చానండి? 5. దెన్ నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే సెట్ A అనేవి 4 ఉన్నాయి, సెట్ B లో 5. అంటే సెట్ డొమైన్ కంటే కోడొమైన్ లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ లో ఆన్ 2 ఫంక్షన్స్ మనం డిఫైన్ చేయలేము. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ లో ఆన్ 2 ఫంక్షన్స్ డిఫైన్ చేయలేము. సో నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ ఏంటంటే 0. ఎప్పుడు అది అవుతుందంటే కార్డినాలిటీ ఆఫ్ A ఈజ్ లెస్ దాన్ కార్డినాలిటీ ఆఫ్ B అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ 0. కార్డినాలిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ B అయితే n ఫ్యాక్టోరియల్. రిమైనింగ్ కేసెస్ లో ఎలా జనరేట్ చేయాలనేది మీకు చెప్పాను. ఓకే, నెక్స్ట్ బైజెక్షన్. నెంబర్ ఆఫ్ బైజెక్షన్ ఫంక్షన్స్. ఇక్కడ బైజెక్ట్ అవ్వాలంటే 1 1 అవ్వాలి అండ్ ఆన్ 2 అవ్వాలి. అంటే దాని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఉన్నాయి అనుకోండి, అవి కంపల్సరీగా ఇది ఏకే మ్యాప్ అవ్వాలి, ఇది బీకే మ్యాప్ అవ్వాలి, లేదా 1 అనేది బీకే మ్యాప్ అవ్వాలి. సో రిమైనింగ్ థింగ్ 2 అనేది ఏకి మ్యాప్ అవ్వాలి. సో ఇలా ఈ సెట్ ఏలో 2 ఎలిమెంట్స్ ఉండి సెట్ బిలో 2 ఎలిమెంట్స్ ఉండేటప్పుడు
నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ ఎన్ని వస్తాయండి? 2 ఫ్యాక్టోరియల్ వస్తాయి. ఎందుకంటే ఇది 1 1 అవ్వాలి, ఆంట్ అవ్వాలి. సో ఇక్కడ ఏ కామ బికి కంపల్సరీ ప్రీ ఇమేజ్ మనకి దొరకాలి. నెక్స్ట్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి డిస్టింక్ట్ ఇమేజెస్ రావాలి. సో నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ ఎప్పుడు అవుతాయి సార్ అని అంటే ద కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ బి ఎగ్జిస్ట్ అయితేనే బైజెక్టివ్ ఫంక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయగలం. అంటే రెండు సెట్ లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉంటే, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనం కార్డినాలిటీ ఫైండ్ అవుట్ చేయగలం. సో ఈ కార్డినాలిటీలో ఉండేటప్పుడు నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ ఎంత సార్ అని అంటే నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ అంటే నెంబర్ అంటే దిగున ప్రమేయాల సంఖ్య ఎంత అంటే n ఫ్యాక్టోరియల్. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే A is empty or there exists n belongs to capital such that there is a bijection from A on to finite number of elements. సో ఏ నుండి ఈ సెట్ కి ఫైనైట్ సెట్ కి మ్యాప్ బైజెక్షన్ మ్యాప్ ఉంటే అది ఫైనైట్ సెట్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి ఒక సెట్ లో ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటే అది ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకే, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అది ఫైనైట్ సెట్ అవుతుంది. A1 A2 అండ్ సో ఆన్ an అనేది డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి A and B టూ ఫంక్షన్స్ దట్ కార్డినాలిటీ ఆఫ్ A is less than కార్డినాలిటీ ఆఫ్ B. సో ఈ కేసులో మనం ఏం డిఫైన్ చేయొచ్చు? 1 1 అనేది డిఫైన్ చేయొచ్చు, బట్ నాట్ onto అనేది డిఫైన్ చేయను. we cannot define surjection from A to B. ఎందుకు కాదనేది మనకి ఆల్రెడీ తెలిసింది, ఎక్స్ప్లెయిన్ చేశాను. A to B దెన్ రేంజ్ ఆఫ్ F అనేది F of A అవుతుంది. అంటే కార్డినాలిటీ ఆఫ్ A ఎలిమెంట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ B. సో అందువల్ల మనం onto అనేది డిఫైన్ చేయలేము. దేర్ ఈజ్ నో onto ఫంక్షన్స్. ఇక్కడ కార్డినాలిటీ ఆఫ్ A ఈజ్ గ్రేటర్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ B ఉండేటప్పుడు we can define onto functions but not 1 1 functions. Remember it. And look at this example. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారండి? రియల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్ కి మ్యాప్ అయింది. రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్. f of x equal to 2x plus 3. f of x equal to 2x plus 3. సో రియల్ టు రియల్ మ్యాప్ అయింది కాబట్టి మనకి we can say it is a straight line కాబట్టి మనకి it is 1 1 అవుతుంది, onto అవుతుంది. ఎందుకు? y is equal to 2x plus 3 టైప్ ఉంది కాబట్టి ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఏదైనా సరే ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉందంటే ఇట్ మస్ట్ బి ఏ బైజెక్టివ్ ఫంక్షన్, బైజెక్టివ్ అవుతుంది. ఓకే, ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. ఇక్కడ చూడండి n to n అనేది నాట్ ఏ సర్జెక్షన్ అనేది కాదు. నేచురల్ నెంబర్స్ నుంచి నేచురల్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు సర్జెక్షన్ కాదు. ఎందుకు సార్ అని అంటే మనకి డొమైన్ వచ్చేసరికి రేంజ్ వచ్చేసరికి ఏమొచ్చిందండి? 5 7 9 అండ్ సో ఆన్ అని వచ్చింది. సో మనకి ఆడ్ నెంబర్స్ వచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ 5 నుంచి వచ్చింది. బట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, ఎంత? 1 2 3 4 అండ్ రిమైనింగ్ 6 8 అండ్ సో ఆన్. ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రీ ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. సో ప్రీ ఇమేజ్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయలేమో ఆ ఫంక్షన్ అనేది ఏం కాదండి? నాట్ ఏ సర్జెక్షన్, నాట్ సర్జెక్షన్. సో సర్జెక్షన్ కాదు. అంటే ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక ఫంక్షన్ సర్జెక్షన్ అని చెప్పాలంటే n to n అన్నామంటే ఇక్కడ ప్రతి n కూడా మనకి ప్రీ ఇమేజ్ అనేది దొరకాలి. ప్రతి నేచురల్ నెంబర్ కూడా ప్రీ ఇమేజ్ అనేది దొరకాలి. బట్ ఇక్కడ ఉండే నేచురల్ నెంబర్స్ కానీ ప్రీ ఇమేజ్ దొరకలేదు. సో మనం ఈ విధంగా ప్రతిదీ కూడా 1 1 అవుతుందా onto అవుతుందా అని చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అంటే ఎప్పుడే ఈక్వల్ అవుతాయి సార్ అని అంటే
రెండాట్ల యొక్క డొమైన్ అనేది ఈక్వల్ అయితే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జి అంటే బోత్ డొమైన్స్ ఆర్ ఈక్వల్ దెన్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జి ఆఫ్ ఎక్స్ అయితే మాత్రమే దోస్ ఆర్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. అంటే రెండు డొమైన్స్ ఈక్వల్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జి ఆఫ్ ఎక్స్ అయితే అది ఈక్వల్ సెట్స్ అవుతుంది. ఓకే, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ హియర్. ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ 6 ఇవి ఈక్వల్ అవుతాయా అవ్వవా అని అడిగారు. సో లెట్స్ టేక్ ఈక్వల్ సెట్స్ అవుతాయా లేదనంటే రెండింటికి ఒకే సొల్యూషన్ రావాలి. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 6. సో సొల్యూషన్ ఏంటి? -2, 3. సో -2, 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జి ఆఫ్ ఎక్స్ ఆర్ ఈక్వల్ ఆన్ ది డొమైన్ -2, 3. ఏ సెట్స్ దగ్గర ఈక్వల్ అవుతాయి అనేది ఇలా ఇచ్చేటప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. రెండింటిని ఈక్వల్ చేసుకొని రెండు ఫంక్షన్స్ ని వాల్యూస్ వస్తాయి కదండి, అవే ఎలిమెంట్స్ ఆఫ్ ది ఈక్వల్ సెట్. నెక్స్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఏ డొమైన్ అయినా తీసుకోండి, ఓకే, ఏ డొమైన్ అయినా తీసుకోండి, వచ్చే ఎలిమెంట్ అనేది సింగిల్టన్ ఎలిమెంట్ అంటే ఓన్లీ కే సమ్ కాన్స్టెంట్ ఎలిమెంట్ కే మ్యాప్ అవుతాయి. అలా మ్యాప్ అయితే అటువంటి ఫంక్షన్ ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. సో మనం జనరల్ గా రాసేటప్పుడు y is equal to k అని రాస్తాం కదండి. y is equal to k అంటే సమ్ హైట్ ఆఫ్ k. సో రాసేటప్పుడు ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. ఎందుకు? x ఈక్వల్ టు 1 కూడా y is equal to k, 2 కూడా 3 అండ్ సో నెగటివ్స్ కూడా అంటే మనం తీసుకున్న రియల్ నెంబర్ ఏ రియల్ నెంబర్ కైనా సరే ఈ y is equal to k అనేది ఏమైంది? కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏమొస్తుంది? ఆన్సర్ అనేది k వస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ కాదు. కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది నాట్ డిపెండెంట్ ఆన్ ఎక్స్ వాల్యూ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఉంటే అది కాన్స్టెంట్ ఫంక్షన్. సో కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది నెవర్ చేంజ్ ఆన్ ఎనీ వాల్యూ ఆన్ ద డొమైన్. డొమైన్ లో ఉండే ఏ వాల్యూ కూడా చేంజ్ కాదు. అండ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది 1 అవుతుందా? 1 అవుతుందా సార్ అని అంటే x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే కాబట్టి ఎంత వచ్చిందండి? k వచ్చింది. x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి ఎంత వచ్చిందండి? k వచ్చింది. సో ఇక్కడ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ డొమైన్ బట్ డజంట్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్. కోడొమైన్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి నాట్ 1 వాట్ అబౌట్ ఆన్టు? ఆన్టు అవుతుంది సార్ అని అంటే ఎస్ ఇట్ ఈస్, బికాస్ మనకి కోడొమైన్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంది. ఏంటది? కే. సో ఈ కే కి ప్రీ ఇమేజ్ వచ్చేసరికి ఏంటండి? దట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ కే చేస్తే ఎంత వస్తుంది సార్ అని అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ కే చేస్తే ఎంత వస్తుంది సార్ అని అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ వస్తాయి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఫంక్షన్. So let's look at definition. F from A to B is said to be constant function. Constant function అవ్వాలంటే if the range of F contains one and only one element. రేంజ్ లోని ఒకే ఒక ఎలిమెంట్ ఉండాలి. అదే f of x equal to c for all x belongs to A. సెట్ A లో ఉండే ప్రతి x కి ఓన్లీ ఒకే ఎలిమెంట్ ఉండాలి. c some fixed c. ఇక్కడ c అనేది ఏంటి? నాట్ ఏ వేరియబుల్, ఫిక్స్డ్ ఎలిమెంట్ అయితే దీన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. ఓకే, లెట్ us see this example. ABCD ఇచ్చాడు, 1 2 3 ఇచ్చాడు. A goes to 2, B goes to 2, C goes to 2, D goes to 2. ఓకే, సో all elements are goes to where? A, B, C, D. all are goes to 2 only. అంటే డొమైన్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి but all are mapped to 2 only. So this is called constant function. Is this onto? Constant function కానీ onto అవుతుంది సార్ అని అంటే onto అవ్వదు, because range is not equal to
కోడొమైన్ అనేది రేంజ్ తో సమానంగా లేదు కదా, ఎందుకు 1 and 3 డజంట్ హ్యావ్ ఏ ప్రీ ఇమేజ్. ఇక్కడ కాన్స్టెంట్ కి అనేది ప్రీ ఇమేజ్ లేదు కాబట్టి సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఐడెంటిటీ ఫంక్షన్. A be a non-empty set, then the function f from a to b. Defined by f of x equal to x. ఐడెంటిటీ అంటే ఏంటి సార్ అని అంటే, డొమైన్ లో నువ్వు ఎటువంటి ఎలిమెంట్ తీసుకుంటావో కోడొమైన్ లో కూడా అటువంటి ఎలిమెంటే ఉండాలి. సో ఆ విధంగా మ్యాప్ అయితే దాన్ని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. అంటే x1 ఉంటే ఇక్కడ f of x1 వస్తుంది కదండి, ఈ f of x1 కూడా x1 అవ్వాలి. x2 తీసుకుంటే ఇక్కడ f of x2 అనేది ఏమవ్వాలి, x2 అవ్వాలి. సో ఈ విధంగా అంటే డొమైన్ లో ఎటువంటి ఎలిమెంట్ తీసుకుంటే కోడొమైన్ లో కూడా అటువంటి ఎలిమెంట్ ఉంటే దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఐడెంటిటీ ఫంక్షన్ ఈస్ డిపెండ్ ఆన్ డొమైన్ ఎలిమెంట్ అండ్ దట్ ఈస్ ప్రిజర్వ్స్. అంటే ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ప్రిజర్వ్ చేస్తుంది. సో దీన్ని ఈ ఫంక్షన్ ఎలా రాస్తారంటే f of x ఈక్వల్ టు x. ఇక్కడ డొమైన్ వచ్చేసరికి సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అన్ని ఉంటాయి. వాట్ అబౌట్ కోడొమైన్? రియల్ నెంబర్స్ ఓన్లీ. సో రియల్ నెంబర్స్ ప్రతిది కూడా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది 1 1 అవుతుందా కాదని చెక్ చేద్దాం. ఇప్పుడు x1 అండ్ x2 అనేవి ఏంటి, అన్ఈక్వల్. సో అన్ఈక్వల్ కాబట్టి ఇక్కడ f of x1 అండ్ f of x2 కూడా అన్ఈక్వల్. అంటే x1 ఈజ్ నాట్ ఈక్వల్ టు x2 కాబట్టి f of x1 నాట్ ఈక్వల్ టు f of x2. సో ఇట్ ఈజ్ 1 1 ఫంక్షన్. అండ్ మనకి ప్రతి ఈ x కి ఫంక్షన్ అవుతుంది కాబట్టి ప్రతి x కూడా మ్యాప్ ఉంటుంది. సో మ్యాప్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, అది ఫంక్షన్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ప్రతి x కంటే ఇటు నుంచి కూడా ప్రీ ఇమేజ్ కూడా మ్యాప్ ఉంటుంది. సో x1 మ్యాప్స్ టు x1 కాబట్టి x1 మ్యాప్స్ టు x1. దట్ ఇంప్లైస్ ఇట్ ఈస్ ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు కూడా అవుతుంది, ఎందుకు ప్రతి x కూడా ప్రీ ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఆన్ టు. సో 1 1 ఫంక్షన్ అయింది, ఆన్ టు ఫంక్షన్ అయింది. దట్ ఇంప్లైస్ ఇట్ ఈస్ బైజెక్టివ్ ఫంక్షన్. ఓకే, బైజెక్టివ్ అవుతుంది. దీన్ని గ్రాఫికల్ గా ఎలా రాస్తారు, y is equal to x. y is equal to x అంటే సిమెట్రిక్ అబౌట్ y is equal to x. ఓకే, ఈ విధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తారు. ఓకే, here given example is ABC. So identity function AA, BB, CC. That means A goes to A, B goes to B, C goes to C. That is identity function. But definition చూస్తే AB non-empty set అయ్యి then function f from A to A defined by f of x equal to x for all x belongs to A. ప్రతి x కూడా ఇది డిఫైన్డ్ అయితే ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. దీన్ని IA తో సూచిస్తారు. ఓకే, IA తో, ఎందుకంటే ఏ అనేది సెట్ అనుకున్నాం కాబట్టి I అవుతుంది. ఓకే, ఇది ఒక ప్రాబ్లం ఇచ్చాడండి. f of x equals to x plus 1 by x అయితే then prove that. So we have to do that problem. If you substitute then you will get an answer. ఇక్కడ వాల్యూస్ ఎలా అడుగుతాడు, వాల్యూస్ మనకి x అనేది ఎక్కడ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ అయ్యింది అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే x గ్రేటర్ దాన్ 3, 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 3x - 2 అనే ఫంక్షన్ డిఫైన్డ్ అయ్యింది. -2 లెస్ ఆర్ ఈక్వల్ టు x లెస్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఆఫ్ -2, 2 కి x² - 2 ఫంక్షన్ డిఫైన్ అయింది. x లెస్ దాన్ -3 కి 2x + 1 అనే ఫంక్షన్ డిఫైన్ అయింది. సో వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమండి. f of 4 అంటే x వాల్యూ ఎంత అండి, 4 అంటే ఎక్కడ ఉంటుంది, x గ్రేటర్ దాన్ 3.
3 కంటే ఎక్కువ కాబట్టి ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 2.5 అంటే 2.5 అనేది ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. సో దేర్ ఈజ్ నో ఆన్సర్ కాబట్టి డజంట్ ఎగ్జిస్ట్. 0 అని పెట్టకూడదు. 2.5 వాల్యూ 0 అని పెట్టకూడదు. ఎందుకు? మనకి ఎగ్జిస్ట్ కాలేదు ఆ ఫంక్షన్ అనేది. అంటే డొమైన్ లో మనం 2.5 అనేది వాడు డిఫైన్ చేయలేదు. సో డొమైన్ లో ఇట్ ఈస్ నాట్ ఏ ఎలిమెంట్, నాట్ ఏ ఎలిమెంట్ ఇన్ డొమైన్. ఓకే, సిమిలర్ గా రిమైనింగ్ ఆన్సర్స్ కూడా చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ అనే సెట్ ఇచ్చాడు. 0, π/6, π/4, π/3, π/2. A to B is సర్జెక్షన్. సర్జెక్షన్ అంటే ఏంటండి? ఆన్టు. ఆన్టు అయితే f of x ఈక్వల్ టు ఏ విధంగా ఇచ్చాడు? cos x ఇచ్చాడు. సో సర్జెక్షన్ అయింది కాబట్టి ఇక్కడ A అనేది f is mapping from A to B. సో f is mapping from A to f of A. ఎందుకండి f of A కి మ్యాప్ అవుతుంది కదా, f of A కి మ్యాప్ అవుతుంది. సో f of A ఈజ్ ఈక్వల్ టు B బికాజ్ ఇట్ ఈజ్ ఆన్ టు. అంటే వచ్చే రేంజ్ అనేది కోడొమైన్ కి ఈక్వల్ అవ్వాలి. వచ్చే రేంజ్ అనేది కోడొమైన్ కి ఈక్వల్ అవ్వాలి. సో రేంజ్ అంటే మనకి f of x వాల్యూ ఇచ్చాడు cos x అని. సో ప్రతి x కి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఆ వాల్యూస్ వస్తాయి, అవే మనకి రేంజ్ అవుతుంది. రేంజ్ ఆర్ కోడొమైన్ సెట్. సో దట్స్ ఇట్. అండ్ నౌ ఇన్వర్స్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ఫంక్షన్స్ గురించి. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఎప్పుడైనా సరే బైజెక్టివ్ ఎగ్జిస్ట్ అయితే దానికి ఇన్వర్స్ ఫంక్షన్ అనేది ఉంటుందండి. ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటే f is injection, then if f is mapping from A to B is injection, then FNOC is bijection from f of A to A. అంటే A అనే సెట్ ఇది, B అనే సెట్ ఇక్కడ ఉంది. సో A అనేది పూర్తిగా మ్యాప్ అవ్వకుండా ఇన్ కేస్ సబ్జెక్షన్ కాకపోతే ఏమవుతుంది? దీనికే మ్యాప్ అవుతుంది. ఓకే, f of A మ్యాప్ అయింది, రేంజ్ అవుతుంది కాబట్టి f of A. అండ్ దట్ ఈజ్ ఎయిట్ అన్నాడు, ఇంజెక్షన్ అన్నాడు. సో డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉంటాయి. డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు సార్? ఇక్కడ ఇటు నుంచి తీసుకుంటే ఫంక్షన్ అనేది ఎలా వస్తుంది? అప్పుడు f of A అనేది ఇక్కడ ఉంటుంది అండ్ A అనేది ఇక్కడ ఉంటుంది. సో డిస్టింక్ట్ ఇమేజెస్ కి డిస్టింక్ట్ ప్రీ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ కి ఇక్కడ ఉండే ఇమేజెస్ అనేది దొరుకుతాయి. సో ప్రీ ఇమేజెస్ దొరుకుతాయి కాబట్టి ఇది ఏమవుతుంది? బైజెక్షన్ అవుతుంది. ఓకే, బైజెక్షన్ అవుతుంది. ఇన్ కేస్ ఇంజెక్షన్ కాకపోతే ఏమవుతుంది సార్? ఇంజెక్షన్ కాకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఇంజెక్షన్ కాకపోతే ఈ రెండు అనేవి ఒక ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యి, ఈ రెండు అనేవి ఇంకో ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యి, ఓకే, ఇది మనకి f of A కింద ట్రీట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఇన్వర్స్ మ్యాప్ అంటే ఈ రెండు ఎలిమెంట్స్ నే మనం తీసుకోవాలి. f of A కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ నే తీసుకుంటాం. ఈ రెండు ఎలిమెంట్స్ అనేవి 4 ఎలిమెంట్స్ కి మ్యాప్ అవ్వాలి. సో ఫస్ట్ అనేది 2 ఎలిమెంట్స్ కి, సెకండ్ అనేది రిమైనింగ్ 2 ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ అనేది డజంట్ హ్యావ్ ఏ యూనిక్నెస్ ప్రాపర్టీ. యూనిక్నెస్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయట్లేదు బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్. ఇంజెక్షన్ ఫంక్షన్ కాదు. సో ఇంజెక్షన్ ఈజ్ ద నెసెసరీ కండిషన్. నెసెసరీ కండిషన్. ఓకేనా? సఫిషియంట్ కి నెసెసరీకి డిఫరెన్స్ ఉంటుందండి. యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. సో ఇంజెక్షన్ అనేది ఇక్కడ ఏంటంటే నెసెసరీ కండిషన్. దీనికి కరోలరీ చూసుకుంటే A to B అనేది బైజెక్షన్ అయితే ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి B to A కూడా బైజెక్షన్ అవుతుంది. సో ఇన్వర్స్ ఫంక్షన్ f from A to B is a bijection, then relation f inverse equal to B comma A, where A comma B belongs to F. సో ఇన్వర్స్ అంటే A అనేది B కి మ్యాప్ అయినప్పుడు, ఇది బైజెక్షన్ అయినప్పుడు B అనేది ఏమవుతుందండి? A కి మ్యాప్ అవుతుంది. B అనేది
ఏకి మ్యాప్ అవుతుంది. సో ఈ విధంగా మ్యాప్ అయితే ఇది ఎఫ్ ఫంక్షన్, ఇది ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్. ఓకే, ఇన్వర్స్ ఫంక్షన్ డిఫైన్ ఎప్పుడు అవుతుందంటే బైజెక్టివ్ మ్యాప్ అయినప్పుడు మాత్రమే, బైజెక్టివ్ అయినప్పుడు మాత్రమే ఇన్వర్స్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఎందుకు? ప్రీవియస్ గా ఇంజెక్టివ్ అయితేనే మనకి ఎఫ్ ఆఫ్ ఏ నుంచి ఏకి బైజెక్టివ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో సర్జెక్టివ్ ఎప్పుడు కావాలి సార్ అని అంటే ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఫుల్ స్పేస్ ఆఫ్ బి అంటే కోడొమైన్ కి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏ నుంచి బికి బైజెక్టివ్ అవుతుంది కాబట్టి బి నుంచి ఏ కూడా బైజెక్టివ్ అవుతుంది. సో ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఇంజెక్టివ్ ఎక్కడ వాడుతున్నామో సబ్జెక్టివ్ ఎక్కడ వాడుతున్నామో క్లియర్ గా తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ఎగ్జాంపుల్ 1 2 3 అండ్ ఏబిసి. ఇక్కడ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి డిస్టింక్ట్ ఇమేజెస్ వచ్చాయి అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి వీ కెన్ డిఫైన్ ఏ ఇన్వర్స్ ఫంక్షన్. ఇన్వర్స్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేయగలము. ఇక్కడ చూస్తే మనకి ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. సో కెన్ వి సే ఇట్ ఈస్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్? నో, బట్ ఇట్ కెన్ ఫార్మ్ ఏ ఇంజెక్షన్. ఇంజెక్షన్ అనేది ఫార్మ్ అవుతుంది, బట్ నాట్ సర్జెక్షన్. సర్జెక్షన్ ఎందుకు కాదండి? కార్డినాలిటీ ఆఫ్ ఏ అనేది ఏమైంది ఇక్కడ? ఈజ్ లెస్ దాన్ కార్డినాలిటీ ఆఫ్ బి. కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ కార్డినాలిటీ ఆఫ్ బి కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్జెక్టివ్ ఫంక్షన్స్ అనేవి 0. సో దెర్ ఈజ్ నో బట్ నాట్ సర్జెక్షన్ కాబట్టి రిలేషన్ అనేది ఉండదు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఏ 1 2 3 బి ఏబి ఇచ్చాడు. ఇక్కడ ఏంటవుతుందండి? ఇంజెక్షన్ అవుతుంది కానీ బట్ నాట్ సబ్జెక్టివ్. సర్జెక్షన్ అవుతుంది కానీ బట్ నాట్ ఇంజెక్షన్. ఓకే, సో ఆ విధంగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో కొన్ని చేసుకోవచ్చు అండి ప్రాబ్లమ్స్, ఏది బైజెక్షన్ అవుతుందో కాదో. నెక్స్ట్ కాంపోజిట్ ఫంక్షన్స్. కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏ అనేది బికి మ్యాప్ అయింది, బి అనేది సికి మ్యాప్ అయింది. సో జీ సర్కిల్ ఎఫ్. జీ సర్కిల్ ఎఫ్ అంటే జీని ఎఫ్ ని గుణించడం కాదండి, జీ గాఫ్ అంటారు. జీని ఎఫ్ ని గుణించడం కాదు. జీ సర్కిల్ ఎఫ్ అయినప్పుడు గుర్తించుకోండి ఎఫ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఎఫ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏ నుంచి స్టార్ట్ అయింది, బికి వెళ్ళింది. తర్వాత ఎఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత జీ యొక్క ఇష్యూ. జీ అనేది ఎక్కడి నుంచి అని? బి నుంచి సికి. సో జీ సర్కిల్ ఎఫ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఏ నుంచి సికి. ఓకే, ఏ నుంచి సికి డిఫైన్డ్ అవుతుంది. సో ఇలాగా రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఇది కాంపోజిట్ మ్యాప్ అంటారు. సో ఈ కాంపోజిట్ మ్యాప్ అనేది ఎలా ఉంటుందంటే ఏ టు బి, బి టు సి రెండు ఫంక్షన్స్ అయినప్పుడు జీ సర్కిల్ ఎఫ్ అనేది డిఫైన్డ్ అవుతుంది. అది ఎలా డిఫైన్డ్ అవుతుందంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x, g of x equal to sin x. Okay, then g circle f కట్టమన్నారు. g circle f of x. సో g circle of f of x అంటే ఎంత అండి? 2x. సో g of x అంటే sin x. సో x బదులు ఎంత ఉందండి? 2x ఉంది కాబట్టి sin 2x. ఈ విధంగా అన్నమాట. ఓకే, ఇక్కడ f from a to b, g from b to c ఇంజెక్షన్స్ అయితే జీ సర్కిల్ ఎఫ్ అనేది ఏమవుతుంది? ఇంజెక్షన్ అవుతుంది. ఎందుకు సార్ అని అంటే జీ సర్కిల్ ఎఫ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలండి? ఎఫ్ నుండి స్టార్ట్ అవ్వాలి. సో ఎఫ్ నుండి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎఫ్ లో డిస్టింక్ట్ ఉన్నాయి. సో దాని అర్థం ఎఫ్ లో డిస్టింక్ట్ ఉంటే ఇవనేవి డిస్టింక్ట్ ఇన్ బికి మ్యాప్ అవుతాయి. ఓకే, డిస్టింక్ట్ ఇన్ బి. సో డిస్టింక్ట్ ఇన్ బికి మ్యాప్ అయ్యాయి కాబట్టి సో ఇట్ మస్ట్ బి ఏ జీ కూడా జీ కూడా మనకి ఇంజెక్షన్ కాబట్టి ఏమవుతుందండి? రెండు డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి డిస్టింక్ట్ ఇమేజెస్ వస్తాయి. ఇవి దేంట్లో ఉంటాయి? జీ కాబట్టి సిలో ఉంటాయి. సో ఫైనల్ గా వచ్చేసరికి ఏ నుండి సికి ఏమవుతుంది? ఇక్కడ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి డిస్టింక్ట్ ఇమేజెస్ దొరుకుతున్నాయి కదండి. జీ సర్కిల్ ఎఫ్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. ఇలా మనం అనాలిసిస్ చేసుకొని చేస్తేనే ఈజీగా ఉంటుందండి. థియరీ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ స్టేజ్ లో కూడా వెళ్తాం. ఓకే, నెక్స్ట్ a to b, b to c, b such that
G circle F is injection, then F is an injection. సిమిలర్గా ఇది కూడా ఆల్టర్నేట్ ప్రూఫ్ కింద వస్తుందండి. And F is mapping from A to B, G is mapping from B to C, such that G circle F is injection, then G need not to be injection. ఏమన్నాడు? G circle F అనేది ఇంజెక్షన్, then G need not to be ఇంజెక్షన్. సో దీని అర్థం ఏంటంటే G కామా F కామా Gలు ఇంజెక్షన్ అయితే G సర్కిల్ F అనేది ఇంజెక్షన్ అవుతుంది. బట్ G సర్కిల్ F అనేది ఇంజెక్షన్ అయితే G అనేది ఇంజెక్షన్ అవ్వాలని లేదు. సో ఇది మీరు గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే దీని కౌంటర్ పార్ట్ టైపు క్వశ్చన్స్ మనకి స్టేట్మెంట్ ఓరియంటెడ్ అయినా సరే ఫామ్ చేయొచ్చు, లేదంటే ఎగ్జాంపుల్ ఇచ్చి అయినా సరే మనకి ఇంజెక్షన్ అవుతుందా కాదా అన్నట్లు కూడా అడగవచ్చు. ఏ అనేది 1 2 ఇచ్చాడు, బి అనేది ఏబిసి ఇచ్చాడు, డిఈ. సో ఎఫ్ అనేది ఎక్కడికి ఎక్కడ మ్యాప్ చేశాడు, 1 to A, 2 to B. జి అనేది A to D, B to E, C to E. దెన్ జి సర్కిల్ ఎఫ్ ఎక్కడికి మ్యాప్ అయిందండి, 1 to D, 2, E. సో ఇట్ ఈజ్ ఇంజెక్షన్. బట్ జి అనేది ఇంజెక్షన్ అవుతుందా, లేదు. ఎందుకు? ఇక్కడ బి అండ్ సి అనేది దేనికి మ్యాప్ అవుతున్నాయండి, బిసిలు అనేవి రెండు డిస్టింక్ట్ ఎలిమెంట్స్, బట్ ఇట్ ఈస్ మ్యాపింగ్ టు ఓన్లీ సింగిల్టన్ ఎలిమెంట్, దట్ ఈస్ ఈ ఓన్లీ. సో నీడ్ నాట్ టు బి కండిషన్. ఇవి ప్రాబ్లమ్స్ అండి, వీటిని మనం చేసుకోవచ్చు ఈజీగానే. సో లీవింగ్ టు యూ, take a screenshot, then you can do all of the things. If you want, then I can tell. These are intermediate problems which may come in your examination. And now algebra of real valued functions. Algebra అంటే తెలిసిందే కదండి, ప్లస్ ఆర్ మైనస్ ఇంటూ డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ నాలుగింటిని కలిపి ఆల్జీబ్రా ఆపరేషన్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది నాన్ ఎంప్టీ అవ్వాలండి, ఇది మస్ట్ అండ్ షుడ్ కండిషన్. ఎప్పుడైనా ఆపరేట్ చేసేటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది నాన్ ఎంప్టీ అవ్వాలి. ఎఫ్ ప్లస్ జి, ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ ఉంటేనే మనకి ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. కామన్ ఎలిమెంట్స్ లేకపోతే అసలు ఉండదు అని అర్థం. ఎందుకంటే ఎఫ్ అనేది 1, A, 2, B ఇచ్చాడు. జి అనేది 3, C, 4, D. సో ఇక్కడ డొమైన్ వచ్చేసరికి 1, 2, ఏ యొక్క డొమైన్, ఇది ఇక్కడ వచ్చేసరికి 3, 4. సో ఇంటర్సెక్షన్ వచ్చేసరికి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ సెట్. ఏంటండి, ఎంటీ సెట్. సో ఎంటీ సెట్ కాబట్టి ఇప్పుడు లెట్స్ చెక్ ఎఫ్ ప్లస్ జి. ఎఫ్ ప్లస్ జి అంటే ఎఫ్ ప్లస్ జియా, ఏం చేస్తాం, ఇంటర్సెక్షన్ అంటే రెండాటికి కామన్ గా ఉండే ఎలిమెంట్స్ నే యాడ్ చేసుకోవాలి కదా ఎఫ్ ప్లస్ జి అంటే. సో దేర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్ కాబట్టి డజంట్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఎఫ్ ప్లస్ జి అనేది ఎగ్జిస్ట్ కాదు. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది నాన్ ఎంప్టీ అనేది నెసెసరీ కండిషన్. సో ఇన్ కేస్ లేదంటే మీరు ఈజీగా డజంట్ ఎగ్జిస్ట్ అనే ఆన్సర్ ని మార్క్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ది ప్రాపర్టీస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి డివిజన్ పోర్షన్ వచ్చేసరికి g of x అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మనకి ఇంటర్సెక్షన్ లో ఏదైతే తీసుకుంటామో ఆ ఇంటర్సెక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే ఆ ఇంటర్సెక్షన్ ప్రతి ఎలిమెంట్ ఇంటర్సెక్షన్ ఉన్నంత మాత్రాన అది అగ్రీ కాదండి. అది అనేది g of x లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు నాట్ ఈక్వల్ టు 0 రావాలి. దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ కండిషన్ ఫర్ ఇట్. అండ్ రిమైనింగ్ థింగ్స్ వచ్చేసరికి మనం ఇలా క్లియర్ చేసుకుంటాం. డొమైన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జి అంటే ఇంటర్సెక్షన్ రెండింటికి, దీనికి కూడా ఇంటర్సెక్షన్ విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఏం చెప్పాను, g of x is not equal to 0 కండిషన్.
అండ్ రూట్ వచ్చేసరికి ఏంటంటే domain of f intersection f of x is greater or equal to 0 because f of x depends on positives only. రూట్ లో ఉంది కాబట్టి పాజిటివ్ ఆర్ 0 ఓన్లీ. నెక్స్ట్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్, ఇవి నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. దీనికంటే ముందల కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, సాల్వ్ చేద్దాం అన్నట్లు. స్టార్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x+1 ఇచ్చాడు. అయితే డొమైన్ ఏంటని అడిగాడు. సో డొమైన్ ఇక్కడ డిఫైన్ అవ్వాలంటే ఈ ఫంక్షన్ ఏమవుతుంది, డొమైన్ లో ఈ ఫంక్షన్ అనేది ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నెంబర్స్ తీసుకున్నాం. రియల్ నెంబర్స్ లో x ఈక్వల్ టు -1 ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక హింట్ జస్ట్ డైరెక్ట్ గా చేయడానికి మనం డైరెక్ట్ గా చేయాలి కాబట్టి 1/f(x) ఎప్పుడు డిఫైన్ అవుతుంది సార్ అని అంటే f(x) అనేది నాట్ ఈక్వల్ టు 0 వద్ద డిఫైన్ అవుతుంది. f(x) ఎక్కడైతే 0 కాదో అది తప్ప మిగతా చోట డిఫైన్ అవుతుంది. అంటే ఆ వాల్యూస్ ని మనం తీసేయాలి. r మైనస్ ఆఫ్ f(x) నాట్ ఈక్వల్ టు 0 ఎక్కడ అవుతుందో ఆ ఎక్స్ వాల్యూస్ ని. సో ఆర్ మైనస్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఇక్కడ x+1. x+1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే x షుడ్ బి నాట్ ఈక్వల్ టు -1. -1 కాకుండా మిగతా ఉన్నవంటే ఆప్షన్ సి ఈజ్ ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ x - 4 ఈజ్ గ్రేటర్ ఈక్వల్ టు 0. మాడ్యులస్ ఆఫ్ x అనేది గ్రేటర్ ఈక్వల్ టు 4 రావాలి. అంటే మాడ్యులస్ ఆఫ్ x అనేది 4 కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడు ఉంటుంది సార్ అని అంటే ఈ ఇంటర్వెల్ తీసుకుంటే మనం 3 తీసుకున్నాం అనుకోండి. 3 తీసుకుంటే ఏమవుతుంది, 4 కంటే లెస్ దాన్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ వర్క్, ఇట్ డజంట్ వర్క్. ఇది వర్క్ అవుతుంది బట్ దీనికంటే ఇది చూడండి -4 తీసుకునేటప్పుడు కూడా ఈక్వాలిటీ అనేది హోల్డ్ అవుతుంది. మనకి ఏమి ఇచ్చాడు, గ్రేటర్ ఈక్వాలిటీ ఇచ్చాడు కాబట్టి దట్ మస్ట్ బి ఏ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 0, 1, 2 ఆల్ఫా బీటా దెన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఫ్రమ్ ఏ టు బి. ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి సార్ అని అడిగాడు. సో మనం ఆల్రెడీ చేసుకున్నాం. ఇది ఎన్ని వస్తాయని చెప్పామండి, 8 వస్తాయని. ఎలా 2³ ఎందుకు 0కి 2 చాయిసెస్, 1కి 2 చాయిసెస్, 2కి 2 చాయిసెస్, టోటల్ 2 into 2 into 2 equal to 8 choices. And for the function y is equal to modulus of -x, we shall always have y belongs to, y అనేది ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. సో మనం ఇలా ఇచ్చాడని ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎందుకంటే ఇక్కడ లోపల x ఇచ్చాడా -x ఇచ్చాడా అవన్నీ అనవసరం. సో మాడ్యులస్ అనేది ఎప్పుడు వచ్చిందైనా సరే 0 లేదా 0 కంటే ఎక్కువ. సో దట్ మస్ట్ బి ఏ క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to infinity. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 0, 2, 4 and 1, 3. దెన్ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు బి హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. దేంట్లో ఏ రిలేషన్స్ లోని మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఉంటాయి అని అడిగాడు. ఇక్కడ b క్రాస్ b అంటే ఎన్ని వస్తాయండి, 2 పవర్ ఆఫ్ 2 into 2 వస్తాయి. ఇది 2 పవర్ ఆఫ్ 3 into 3 వస్తాయి. ఇది 2 పవర్ ఆఫ్ 2 into 3. ఇది 2 పవర్ ఆఫ్ 2 into 3. సో ఇట్ ఈస్ ఓన్లీ హైయెస్ట్ నెంబర్ అండ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. సో టోటల్ రిలేషన్స్ వచ్చేసరికి ఫార్ములా ఏంటి, 2 పవర్ ఆఫ్ 2 into 3 ఈక్వల్ 2 పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు 64 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ అనేది 1, 2, 3, బి అనేది 4, 5, 6.
రిలేషన్ అనేది బి టు ఏకి మ్యాప్ చేశాడు. ఏ విధంగా ఎక్స్ కామా వై, ఎక్స్ బిలాంగ్స్ టు బి, వై బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ అనేది బిలో తీసుకొని వై అనేది ఏలో తీసుకొని ఏ ఇస్ డివిజిబుల్ బై బి, వై, ఎక్స్ ఇస్ డివిజిబుల్ బై వై. సో ద రాస్టర్ ఫార్మ్ ఈస్ గివెన్ బై, రాస్టర్ ఫార్మ్ ఏమవుతుంది అని అడిగాడు. సో మనం ఎక్స్ అనేది దేంట్లో తీసుకోవాలండి, బిలో తీసుకోవాలి. సో 4,1, 4,2, 5,1, 6,1, 6,2, 6,3. This is only the correct answer, because if you take, it doesn't have a 5,1. 5,1 అనేది ఈ ఎలిమెంట్ లో లేదు. ఇక్కడ 6,3 అనేది ఈ దీంట్లో లేదు. సో మనం అలా ఫైండ్ అవుట్ చేసుకుంటే దిస్ ఇస్ ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్న 3 ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కార్టెసియన్ ప్రోడక్ట్ 2 into 3 అంటే 6 ఎలిమెంట్స్ డైరెక్ట్ గా మనం చేసుకోవచ్చు. డొమైన్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది మనం ఇంకా డిస్కస్ చేసుకోలేదు కాబట్టి దీన్ని మనం లెఫ్ట్ చేయొచ్చా అంటే, లెట్స్ ట్రై. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్, అంటే మీరు ఏ వాల్యూ ఇచ్చుకున్నా సరే ఇంటిజర్ వస్తుంది. సో ఇక్కడ ఇంటిజర్ వస్తుంది కాబట్టి అది ఏం కాకూడదు, 0 కాకూడదు. ఇప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ సార్ 0 అవుతుంది అంటే, ఎక్కడ సార్ 0 అవుతుందంటే క్లోజ్డ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఓపెన్ 1 వరకు, అంటే 0.999 వరకు వచ్చే ప్రతి వాల్యూ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని 0. ఎందుకు సార్ అని అంటే 0కి ఇంటిగ్రల్ పార్ట్ అనేది 0, 0.1 కూడా 0, 0.2 కూడా 0, 0.999 కూడా 0. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ వీటికి 0 అవుతుంది. సో వాటిని సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో క్లోజ్డ్ 0,1. ఓకే, దట్ ఈస్ ద సొల్యూషన్. అండ్ కన్సిడర్ ది, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ది గ్రాఫ్ షోన్. ఇక్కడ -1 +1 అని ఇచ్చాడు. ఇవి ఇంక్లూడింగ్ కాదు, ఎక్స్క్లూడింగ్. సో ఇది ఏంటవుతుంది అంటే సిగ్నమ్ ఫంక్షన్ అవుతుంది, సైనం ఫంక్షన్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే f of x equal to modulus of x by x, modulus of x by x. సో modulus of x అంటే డెఫినేషన్ ఏంటంటే సార్ అని అంటే x greater or equal to 0 అయితే ప్లస్ x అవుతుంది. x అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ప్లస్ x అవుతుంది. మైనస్ x ఎప్పుడు అవుతుంది సార్ అని అంటే x ఈజ్ లెస్ దాన్ 0. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ x వేద్దాం. సో x బై x అంటే ఎంత వస్తుందండి, 1 వస్తుంది. అదే మైనస్ x వేస్తే మైనస్ x బై x అంటే -1 వస్తుంది. సో లెస్ దాన్ 0 అంటే -1 వస్తుంది. చూసారా గ్రాఫ్ అనేది లెస్ దాన్ 0 అయితే -1, ప్లస్ 1 ఎప్పుడు వస్తుంది, గ్రేటర్ దాన్ 0. ఇన్ కేస్ 0 అయితే ఏమవుతుందండి, 0 ఓన్లీ. సో ఇట్ విల్ కన్సిడర్ 0 ఓన్లీ. సో అందువల్ల ఇక్కడ వైట్ డాట్ పెట్టాడు, ఇక్కడ బ్లాక్ డాట్ పెట్టాడు. అంటే 0 అనేది కన్సిడర్ చేయదు ఎప్పుడు, x గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. x లెస్ దాన్ 0 అయినప్పుడు కూడా 0 అనేది కన్సిడర్ చేయదు. x ఈక్వల్ టు 0 అయితే మాత్రమే 0 అని కన్సిడర్. సో ఆన్సర్ ఈజ్ సిగ్నమ్ ఫంక్షన్. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అని మీకు చెప్పాను కదండి ఇప్పుడేనే. స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ, యూ కెన్ కామెంట్ ఇన్ దట్. -2.3 ద గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఎంత, దీని వాల్యూ ఎంత, ఓకే మీరు కామెంట్ బాక్స్ లో తెలియచేయవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దీంతో మనకి ఫంక్షన్స్ లో సెకండ్ క్లాస్ అనేది కంప్లీట్ అయింది. అండ్ థర్డ్ క్లాస్ అండ్ కొన్ని బిట్స్ ఉంటాయి, వాటిని మనం చెప్పుకుందాం. మొత్తం రిమైనింగ్ 2 క్లాసెస్ ఉంటాయి. సో మీకు నచ్చుంటే లైక్, కామెంట్, షేర్ చేయండి. ముఖ్యంగా చాలా మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలని కోరుచున్నాను. ఎంతమంది చూస్తే అంతమందికి ఈజీగా ఉంటుంది. నాకు కూడా అంత మారల్ సపోర్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పబ్లిష్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో చూడడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఒకేసారి మీకు న్యూస్ ఫీడ్ లో మీకు రావచ్చు, రాకపోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇఫ్ యూ వాంట్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఇంటర్మీడియట్ సిలబస్ అండ్ డౌట్స్, ఏవైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, 9381
254 805. This is my WhatsApp number. Name is Vinod. Okay. Thank you, one and all. Bye. Signing off.